మార్నింగ్ ఫ్రమ్ నర్సాపూర్. సో మనం ఎక్స్ప్లోర్ నర్సాపూర్లో మన బాగా ఇక్కడ మనం టాప్ అట్రాక్షన్స్ మనం చూస్తున్నాం. సో ఇక్కడ మీకు ఏంటంటే సో నర్సాపూర్కి చేరుకున్న తర్వాత అంటే మీరు ఇద్దరు రైల్వే స్టేషన్ కానీ లేకుంటే బస్ స్టేషన్ కానీ ఇక్కడ చేరుకున్న తర్వాత సో ఇక్కడ నుంచి మీరు కొంచెం ఒక 1 కిలోమీటర్ దూరంలో మీకు ఏంటంటే మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, మీరు స్టీమర్ అంటారన్నమాట. సో అక్కడికి వెళ్తే మీకు పంతి అని ఒకటి ఉంటుంది, అంటే గోదావరి నదికి చేరుకోవడానికి. అక్కడ నుంచి మీకు ఆ గోదావరిని అటువైపు దాటితే అక్కడ మీకు చూడడానికి టాప్ అట్రాక్షన్స్ ఉన్నాయి నర్సాపూర్లో. సో అదేంటంటే అంతర్వేది దేవాలయం, లక్ష్మీనరసింహ టెంపుల్ ఒకటి ఉంది. సో మనకి గోదావరి సంగమం అంటే సముద్రం కలిసి ప్లేస్ అదొకటి ఉంది. ఇంకొకటి ఏంటంటే మనకి బీచ్ ఉందన్నమాట. సో ఈ టాప్ అట్రాక్షన్స్ నర్సాపూర్ చూడాలంటే సో యూ హ్యావ్ టు రీచ్ నర్సాపూర్ రైల్వే స్టేషన్, బస్ స్టేషన్. అక్కడ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ అవేలో మీకు పంతి ఉంటుంది. అక్కడ నుంచి యూ హ్యావ్ టు గో. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, సో ఇదే మీకు స్టీమర్ రోడ్ అనమాట. సో మీకు ఏంటంటే బస్ స్టేషన్ నుంచి కానీ లేకుంటే రైల్వే స్టేషన్ నుంచి కానీ సో మీకు ఏంటంటే ఫ్రీక్వెంట్ ఆటో సర్వీస్ ఉన్నాయి అక్కడ రేవుకి చేరుకోవడానికి. సో రీజనబుల్ రేట్స్ వాళ్ళు చార్జ్ చేస్తారు. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి గోదావరి మీకు దాటేసి మీరు అక్కడ టాప్ అట్రాక్షన్స్ మీకు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ ఇందాక చెప్పాను కదా, మీరు ఎక్స్ప్లోర్ నర్సాపూర్లో భాగంగా మనం నర్సాపూర్ చేరుకున్న తర్వాత అక్కడ నుంచి వెళ్ళి ఒక 1 కిలోమీటర్ దూరం ఉన్నటువంటి రేపు చేరుకోవాల్సింది ఇందాక చెప్పాను కదా. సో ఇదేనమాట, ఇదే మీకు చేరుకోవాల్సిన ప్రదేశం. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు గోదావరి దాటి అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడ గోదావరి దాటడానికి ఇక్కడ ఉన్నటువంటి పంతి అంటారండి. సో మీరు చూసినారు కదా, ఈవెన్ కార్స్ కానీ లేదా బైక్స్ కానీ అన్నీ కూడా దాంట్లోనే తీసుకొని గోదావరి దాటాల్సి ఉంటుంది. సో గోదావరి దాటిన తర్వాత సో నర్సాపూర్లో ఉన్నటువంటి టాప్ అట్రాక్షన్స్ సో మనకి అంతర్వేది దేవాలయము అండ్ గోదావరి సంగమం అండ్ కొన్ని బీచెస్ ఉన్నాయి. అవన్నీ ఎక్స్ప్లోర్ చేయాలంటే ఈ గోదావరి నది దాటాల్సిందే. అది కూడా ఆ పంతి అనేటువంటి బోట్లో మీరు పోవాల్సి ఉంటుంది. ఈ సీన్ మీరు చాలా మూవీస్లో చూసుంటారు. సో మీకు చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్లో. సో లెట్స్ ఎక్స్ప్లోర్ నర్సాపూర్.